ఎస్జేఆర్ టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం. మీ హరికృష్ణ దుగ్గొండి రిపోర్టర్ గంటారావు. ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎడ్యుకేషన్ నర్సంపేటలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి, అందులోనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన ఎవరు కాదు, దుగ్గొండి మండలం మందపల్లి గ్రామానికి చెందినటువంటి కనుకుల నరసింహస్వామి. ఆయనతో పాటుగా చదువుకున్న తన తోటి పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి ఒక మంచి పని చేయాలన్నటువంటి దృక్పథంతో, ఆశయంతో ఆదర్శవంతంగా ముందుకొచ్చి ఆ ఇంటర్ విద్యార్థుల కోసం, అంటే ఆ కాలేజీలో మేము చదువుకున్నాం, ఆ కాలేజీకి ఏమైనా మేము ఏ విధంగానైనా తోడ్పడాలన్నటువంటి దృక్పథంతో ఒక 58,000 రూపాయలను వాళ్ళందరూ విరాళాలు చేసుకొని సమకూర్చి అందులో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నరసింహస్వామి గారు మీకు తెలియజేస్తారు మా వీడియో ద్వారా. ఇప్పుడు 1984-86 బ్యాచ్ ఇంటర్లో చదువుకున్నారట. ఎస్ఎస్సి 1983-84 జెడ్పీఎస్ఎస్లో బాయ్స్ స్కూల్లో నర్సంపేటలో చదువుకున్నారంట వాళ్ళు. ఆయన దృక్పథం ఎలాంటిదో మీరు ఈ వీడియో ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. చూడండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ నర్సంపేట, జిల్లా వరంగల్. కళాశాలలో నర్సంపేట చుట్టూ పరిధిలోని 6 మండలాల నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తారు. కళాశాలలో ప్రస్తుతం 392 మంది స్ట్రెంత్ ఉన్నారు. చాలా దూరం నుంచి పిల్లలు రావడం వలన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కళాశాల సమయం ఉంటుంది. కాబట్టి పిల్లలు మధ్యాహ్న భోజనం చాలామంది తెచ్చుకోలేక కొంతమంది ప్రేయర్లలో కళ్ళు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇది గమనించిన మా కళాశాల ప్రిన్సిపాల్ పి సంపత్ కుమార్ గారు మా కాలేజీ యొక్క స్టాఫ్ అందరినీ సమావేశపరిచి, మన కాలేజీలో పిల్లలు చేరాలన్నా, పిల్లలకు మంచి రిజల్ట్ రావాలన్నా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ మధ్యాహ్న భోజనం కనుక మనం పిల్లలకు పెట్టినట్టయితే వాళ్ళకి భవిష్యత్తుకు మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. వాళ్ళ లోపల కొంచెం ఎనర్జీ పోషకాలతో కూడిన ఆహారాన్ని కనుక ఒక పూట మనం పెట్టగలిగితే పిల్లలు మంచిగా చదువుతారు, ముందు రాణించగలుగుతారు అనే ఉద్దేశంతో సమావేశంలో అందరి ఆలోచన తీసుకొని గత నెల 5 రోజుల ముందు నుంచి మా కళాశాల సిబ్బంది అటెండర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరి సహకారంతో, అందరి డొనేషన్తో మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేసిన కాంచి కళాశాల యొక్క స్ట్రెంత్ పెరిగి అందరి పిల్లలు కళాశాలకు హాజరవుతున్నారు. వచ్చిన పిల్లలు ఉదయం 9 నుంచి 4:30 వరకు కళాశాలలో ఉండి లెక్చరర్స్ కానీ స్టాఫ్ చెప్పిన విధంగా అందరూ కూర్చొని మంచిగా చదువుకుంటున్నారు. మధ్యాహ్నము లంచ్ టైంలో అందరు పిల్లలు కాలేజీలో భోజనం పెట్టకముందు కొంతమంది టిఫిన్ బాక్స్ తెచ్చుకొని, కొంతమంది టిఫిన్ బాక్స్ తెచ్చుకోపోయి, టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేని పిల్లలందరూ బయటికి పోయి ఎగ్ కర్రీపప్పులు ఏవేవో తిని అనారోగ్యాలకు గురై కొంచెం ఇబ్బంది పడేది. ఈ మధ్యాహ్న భోజనం పథకం పెట్టినప్పటి నుంచి పిల్లలు సక్రమంగా వండుకుంటూ చదువుకుంటున్నారు. దీనివలన ఇంకా రాబోయే రోజుల్లో కాలేజ్ స్ట్రెంత్ పెరిగి పిల్లలు మంచి భవిష్యత్తుకి ఎదిగే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా నేను కూడా ఈ కళాశాల స్టూడెంట్ను. 1984-86 ఇంటర్మీడియట్ ప్లస్ ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థులు ప్లస్ 83-84 జిల్లా పరిషత్ జెడ్పీఎస్ఎస్ నర్సంపేట బాయ్స్ హై స్కూల్ మీ అందరం కలిసి ఈ విషయాన్ని మీ అందరం మా యొక్క పూర్వ విద్యార్థులను చర్చించుకొని ఈ కళాశాల మనం చదివిన ఈ కళాశాలకు కానీ కళాశాల పిల్లలకి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో మా మిత్ర బృందం అందరూ ఆలోచించి అందరి సహకారంతో ఒక 58,000 రూపాయలు మా మిత్రుల ద్వారా సేకరించి ఆ 58,000 రూపాయల విలువైన ఒక ఆహార దినుసులను కొని వీళ్ళకి ఈరోజు కాలేజీలో వాళ్ళకు కాలేజీకి అప్పచెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడు ఇది ఎన్ని రోజుల బట్టి కొనసాగుతూ ఉంది? ఇది గతంలో అంటే ఇప్పుడు ఇది 35 రోజుల నుంచి స్టార్ట్ అయింది. 35 రోజుల క్రితం స్టార్ట్ అయింది ఈ భోజనాలు. నెల రోజుల నుంచి స్టార్ట్ అయింది. నెల మీద 3 రోజులు అయింది స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు. ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఒక ఒపీనియన్ ఏ విధంగా ఉంది? మంచి ఒక కార్యక్రమం ఇది చాలా బాగున్నది. పిల్లలు అంటే ఇప్పుడు
నర్సంపేట నుంచి దూర ప్రాంతాల పిల్లలు అన్ని వ్యవసాయ కుటుంబాల నుంచి. ఇప్పుడు ఈ పండ్ల సీజన్ కాబట్టి తల్లిదండ్రులు ఆదరబార వండక వాళ్ళ కాలేజ్ వాళ్ళ వ్యవసాయ పనులకు పోతారు. పిల్లలు చాలామంది ఉన్న వాళ్ళలో చాలామంది తినకుండా ఎవరు తినచ్చి ఎవరు తినకుండా రావడం వల్ల ఇక్కడ పిల్లలు మధ్యాహ్నం ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ నిర్ణయం ప్రిన్సిపాల్ గారు తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ నుండి ఏ విధంగా ఉన్నది? విద్యార్థుల పేరెంట్స్ నుండి ఇప్పుడు మంచి స్పందన ఉన్నది. పిల్లలు కూడా మంచిగా పోతున్నారు, మంచిగా వస్తున్నారు కదా. అంటే మధ్యాహ్నం కొంచెం ఆహారం తినడం వలన పిల్లలు నిండుగా ఉంటారు కదా, పూర్తిగా నిండుగా ఉంటారు. అంటే అక్కడికి పోయేసరికి గాబర ఉండగా ఇంటికి పోయేసరికి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రభుత్వ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 392 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో మధ్యాహ్నం భోజనం పెట్టక ముందు ఆ మధ్యాహ్నం భోజనం పెట్టక ముందు పిల్లలు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో 50% పిల్లలు బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ రాకపోయేది. ఈ మధ్యాహ్నం భోజనం పెట్టినా కానీ ఎక్కువ పిల్లలు పోవడం లేదు. మా కళాశాల ప్రిన్సిపాల్ గారు గత ఆగస్టు 1 మా కాలేజీకి వచ్చిండు ఆదిలాబాద్ జిల్లా నుండి. పాపం తను వచ్చినప్పటి నుండి ప్రిన్సిపాల్ పి సంపత్ కుమార్ కళాశాలకు ఆగస్టు 1వ తారీఖున బదిలీపై మన నర్సంపేటకు వచ్చిండు. వచ్చినప్పటి నుంచి కళాశాల ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసిండు. ప్లస్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసే దాతలను ప్లస్ ఆయన సొంత డబ్బులు పెట్టి, మరియు కళాశాలకు పెయింటింగ్ చేసిండు. మళ్ళీ డిజిటల్ అంటే సీసీటీవీలు పెట్టించిండు. ఆయన సొంత డబ్బులతో డిజిటల్ క్లాసుల కోసం ప్రొజెక్టర్ కొని అట్లా కూడా క్లాసులు చెప్పుకుంటుండే. ఎంసెట్ కానీ నీట్ కానీ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు కొట్టే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కొని లెక్చరర్లను కానీ ప్లస్ ఆఫీసర్ అందరి సహకారంతో పిల్లలను ఈ విధంగా తీసుకుపోవాలని చెప్పి బాగా ప్రయత్నం చేసింది. ఇంతకుముందు ఎన్ఎస్ఎస్ ఉండేది, ఎన్సిసి కూడా క్యాంప్ కూడా తీసుకురావాలని సార్ ఉత్సాహంతో ఉన్నారు. ఆయనలో మంచి స్వచ్ఛంద సేవాభావం ఉన్నది. ఇప్పటి వరకు ఆయన దగ్గర ఒక 5 లక్షల రూపాయల పనులు చేయించుడు. అందులో దాదాపుగా 1 లక్ష 2 లక్షల రూపాయలు ఆయన సొంత జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టిండు. సేవా దృక్పథంతో ఉన్నారు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇంకేమైనా ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసము ప్రముఖులు ఎవరైనా సహాయం చేసి కాలేజీని అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. విద్యార్థుల సంఖ్యను కూడా పెంచడానికి కూడా ఆ తల్లిదండ్రులు కానీ పూర్వ విద్యార్థులు కానీ విద్యార్థులను పెంచడానికి సహకరించవలసిందిగా మనకి. ఇక ఈ యొక్క సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత శాతంతో మళ్ళీ కలవాలి. మీరు అలానే మీ ప్రేమని మీ అభిమానాన్ని మా పైన కనబరచాలని కోరుకుంటూ, సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.